గాక. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయాన్ని చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలి వేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి, బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని, ధనవంతులకిచ్చు వానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే గదా. నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతల గ్రంథం రాసినటువంటి వ్యక్తి సొలొమోను. ఇతడు చాలా ఐశ్వర్యవంతుడు. అతడు ఏదైనా సంపాదించుకోగలడు ధనముతో. అలాంటి ధనవంతుడు ఈ యొక్క సామెతల గ్రంథం అంతటిలో కూడా తాను రాస్తున్నటువంటి ప్రతి మాటను కూడా మనము ధ్యానం చేసినట్లయితే ఐశ్వర్యంతోనూ ధనముతోనూ మనము నిత్య రాజ్యాన్ని కొనలేము, అన్నిటినీ సంపాదించుకోలేము. ధనముతో కొన్నింటి మాత్రమే మనము సంపాదించుకోగలుగుతాము. మరి ధనముతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, దేవునిని కొనలేము, దేవుని దీవెనలను కొనలేము అని జ్ఞానోచితమైనటువంటి మాటలను
సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు రాసి ఉంచి ఉన్నారు. ఈ 22వ అధ్యాయములో మొదటి వచనంలో మనం చూసినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది అని రాయబడి ఉంది. గొప్ప ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం కంటే, ధనధాన్యాల కంటే, మరి వెండి బంగారాల కంటే మంచి పేరు చాలా శ్రేష్టమైనది. భూమి మీద మనము మంచి పేరును సంపాదించుకున్నప్పుడు, భూమి మీద నుండి మనము వెళ్ళిపోయిన తరువాత కూడా మన పేరు అనేకులు ఆశీర్వాదకరంగా జ్ఞాపకం చేసుకుంటారు. మంచి ధనముతో మనము కీర్తిని కొనవచ్చు, కానీ మంచి పేరును మాత్రం ఎప్పుడూ కొనలేము. అది కేవలము దేవుని దయ వలన మాత్రమే మనం పొందుకోగలుగుతాము. మంచి కృషి చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి మనము నడుచుకున్నప్పుడు మాత్రమే మంచి పేరును మనము సంపాదించుకోగలుగుతాము. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. మానవుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి పూర్తిగా దేవుని నుండి దూరమైపోయాడు. మరి దేవుడే మానవుని కలుసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. నా సహోదరులారా, ఆయనే సృష్టికర్త. మానవుడైతే సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నాడు. కానీ దేవుని ప్రేమ మన పట్ల ఎంతో ఉన్నతమైనది. ఇక్కడ ఈ వచనంలో మరి ధనవంతులను దరిద్రులను కూడా సృష్టించింది ఆయనే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ధనవంతులను చూసి మనము సంతోషించాల్సిన అవసరం లేదు, దరిద్రులను చూసి మనము అసహించుకోవాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా దేవుని బిడ్డలే. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సృష్టి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. భక్తిహీనులు ఈ యొక్క ఐశ్వర్యాన్ని కానీ ఘనతను కానీ జీవాన్ని కానీ పొందరు. ఎందుకంటే వారు దేవుని యందు ఏమాత్రము కూడా భయభక్తులు లేనటువంటి వారు. వీటికి వారు దూరంగా ఉంటారు. నీతిగా నడవటం వారికి ఇష్టం లేదు గనక దేవుని యందు భయభక్తులను వారు మరి ఏమాత్రము కూడా కలిగి లేరు గనక దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం. ఈ లోక సంబంధముగా గర్విష్ఠులు కూడా కొంత ధనాన్ని కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు ఇచ్చేది అది కొంచెమైనా అది ఆశీర్వాదకరము, అది దీవెనకరంగా ఉంటుంది. ఇట్టి దీవెన ఐశ్వర్యము కావచ్చు, ఘనత కావచ్చు, జీవము కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, వినయము కలిగిన వారికి మరి దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యములు. 5వ వచనం, ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. ఈ యొక్క మూర్ఖుల మార్గం చాలా భయంకరమైనది. దానిలో ముండ్లున్నాయి, ఉరులున్నాయి. జ్ఞానవంతుడు ఆ మార్గంలోనికి ఏమాత్రము కూడా వెళ్ళక తనను తాను కాపాడుకుంటాడు. అటువంటి మార్గమునకు దూరంగా ఉంటాడు. 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యము అంటే వారికి ఊహ తెలిసిన నాటి నుంచి వారి యవ్వన కాలము వరకు కూడా బాల్యము అని పిలువబడుతుంది. బిడ్డలను మనము ఆధ్యాత్మికంగా వారు ప్రార్థన చేయటంలోనూ, మరి వాక్యము చదవటంలోనూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలోనూ, వారు నడవవలసినటువంటి మార్గాన్ని మనము వారికి బోధించాలి. మరి తల్లిదండ్రులుగా మన భయము వాస్తవానికి వారి జీవితంలో ఉంటుంది. వారు ఏదైనా తప్పిదం చేసినప్పుడు ఇది మా అమ్మకు తెలిస్తే, ఇది మా నాన్నకు తెలిస్తే నన్ను కొడతారు, నన్ను తిడతారనే భయంతో వారు తల్లిదండ్రుల ముందు ఏ తప్పిదం కూడా చేయటానికి ఇష్టపడరు. మరి తల్లిదండ్రులు లేనప్పుడు ఖచ్చితంగా వారి యొక్క తప్పును చేయటానికి మరి ఆస్కారం ఉంటుంది. అదే గనుక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన బిడ్డలకు దేవుని యందు భయభక్తులను వారికి చిన్ననాడే మనము నేర్పితే, తల్లిదండ్రులుగా మనము వారి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వారు ఒంటరిగా ఉండొచ్చు, కానీ దేవుని భయము వారితో ఉన్నందున దేవుడు చూస్తున్నాడనేటువంటి భయముతో వారి జీవితంలో ఎప్పుడు కూడా వంకర మార్గములోనికి వెళ్ళిపోరు, చక్కని మార్గములో వారు నడుస్తారని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. 9వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి కలిగినటువంటి వాడు పిసినారితనం కలిగి ఉండడు, దురాశపరునిగా ఏమాత్రం కూడా ఉండడు.
మరి దయాదృష్టి కలిగిన వారికి వ్యతిరేకం ఎవరంటే పిసినారితనం కలిగిన వారు, దురాశ కలిగినటువంటి వారు. వీరిద్దరూ కూడా తమ యొక్క ఆహారాన్ని కొంచెము కూడా ఎవరికి పెట్టడానికి ఇష్టపడరండి. కానీ దయాదృష్టి కలిగినటువంటి వారు తమ ఆహారంలో తమకు కలిగి ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా వారు కొంచెము పేదవారికి సహాయం చేయటానికి ఇష్టపడతారు. అట్టి వారు యెహోవా వలన దీవెన నొందుతారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. 12వ వచనం, యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును, విశ్వాసఘాతుకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ద్రోహాన్ని నేర్పించటానికి, విశ్వాసఘాతకాన్ని నేర్పించటానికి కొందరు మనుషులు మరి ఇతరులను ఎన్నుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు వారి యొక్క మాటలను ఆయన వ్యర్థపరుస్తాడట. అలాగనే 13వ వచనం, సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదును అనును. అంటే ఇక్కడ సోమరితనం కలిగినటువంటి పలు చోట్ల మనం చదివాము సోమరి గురించి. అతడు మరి పని చేయటానికి ఇష్టపడడు. తేలికగా ఎటు నుంచైనా ధనం వస్తుందేమో, ఏదో ఒక విధంగా నా యొక్క అవసరం తీర్చబడుతుందేమో అని ప్రయత్నమే చేస్తాడు తప్ప కష్టించి పని చేయటానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. మరి నీతిమంతుడు వర్ధిల్లుతున్నప్పుడు, అతడు సంతోషముగా ఇస్తున్నప్పుడు అతన్ని చూచి ఈ సోమరంట అసూయ పడతాడట. అంత మాత్రమే కాదు, నీవు ఎందుకు పని చేయట్లేదు, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అంటే అర్థము లేని సాకులను సోమరి చెప్తూ ఉంటాడట. ఇక్కడ ఒక సాకు చెప్తున్నాడు, అది అర్థము లేనటువంటి సాకు. పని చేయడం ఇష్టం లేక తప్పించుకోవటానికి ఇలాంటి సాకులను సోమరి వారు చెప్తూ ఉంటారు. 14వ వచనం, వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. వేశ్య తన మాటలతో ఎంతో మందిని పడగొడుతుంది. మోసపు మాటలతో వారి జీవితాలను నాశనం చేస్తుంది. ఎంతోమంది ఆ యొక్క లోతైన గొయ్యిలోనికి పడిపోతూ ఉంటారు. దేవుని యొక్క శాపమును మరి పొందుకున్నవారు, ఆ ప్రాంతమునకు వెళ్ళిన వారు దేవుని శాపము కాకపోతే ఏముంటుందండి? దేవుడు చెప్తున్నాడు నీవు ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి అనేది సమస్తము కూడా దేవుడు ఒక తండ్రి తన బిడ్డకు చెప్పినట్లుగా చెప్తూ ఉన్నాడు. మరి దాన్ని తృణీకరించి పాపము జోలికి వెళితే నీవు శాపగ్రస్తుడవు కాక ఏమవుతావు? అందుకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, నీవు వేశ్య సాంగత్యము ఏమాత్రము కూడా చెయ్యవద్దు. పరుల జోలికి, పాపములు లాగుతున్నటువంటి వారి జోలికి నీవు వెళ్ళవద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అలాగనే 17వ వచనం, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశమును ఆలకింపుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము. నీ మనస్సు దేవుని ఉపదేశానికి ఇస్తే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. 22, 23 వచనాలను చదువుతున్నాను. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మము నొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాధ్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. దేవుడే న్యాయవాది, న్యాయమూర్తి కూడానండి. మనుషులుగా ఇదివరకు దినాల్లో పట్టణపు గవని యొద్ద, గుమ్మముల యొద్ద మరి తీర్పు చేస్తూ ఉండేవారు. కొందరిని ఈ లంచముల ద్వారా అన్యాయమైనటువంటి తీర్పుకు దీనులను గురి చేస్తూ ఉండేవారు. దేవుడు లంచమునకు పూర్తి వ్యతిరేక గనుక దేవుడు చెప్తున్నాడు, నీవు దరిద్రులను దోచుకోవద్దు, అన్యాయంగా నీవు ఏమాత్రము కూడా చెయ్యవద్దు. వారి పక్షమున, దీనుల పక్షమున, దరిద్రుల పక్షమున నేను వ్యాజ్యమాడతాను అని చెప్తున్నాడు. మనము ఎవరికి అన్యాయము చేసేవారిగా ఉండకూడదు, అబద్ధ సాక్ష్యములు చెప్పేవారిగా ఉండకూడదు. ఎందుకంటే నీ ద్వారా ఎవరైనా అన్యాయాన్ని పొందారు, మరి అన్యాయపు తీర్పును పొందారు అంటే దేవుడు వారి పక్షమున వెంటనే వ్యాజ్యమాడతాడు. శక్యమైనంత వరకు నిజమాడతానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శక్యమైనంత వరకు మనము నిజమనే పలకాలి, సత్యాన్నే పలకాలి, ఎదుటివారి పట్ల న్యాయపు తీర్పును మాత్రమే పలకాలి. ఎందుకంటే అలాగున మనం ఎవరికైనా అన్యాయమును చేస్తే గనక దేవుడు వారి పక్షమున వ్యాజ్యమాడతాడు, మనతో యుద్ధం చేస్తాడు. కనుక మనము న్యాయమైనటువంటి మార్గములో నడవాలి. దేవుడే న్యాయవాది, న్యాయకర్త కూడా ఆయనే. మరి న్యాయాన్ని తీర్చేవాడు ఆయనే, ఆయనే జడ్జు, ఆయనే సమస్తమును కూడా న్యాయపు తీర్పును చేసే దేవుడు గనుక దేవుని ఎదుట మనము ఉన్నాము. మనము నడుచుచున్నటువంటి మార్గములు చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి.
అలాగనే 24-25 వచనాలను చదువుతున్నాను. కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. కోపము త్వరగా కోపపడేవారు, ఎక్కువ కోపాన్ని కలిగినటువంటి వారితో మనము స్నేహం ఏమాత్రము కూడా చేయకూడదు. వారితో పరిచయం కూడా మనము కలిగి ఉండకూడదు. మనం చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం, గొడవలు, వివాదాలు, ఎక్కువ కోపం ఉన్నటువంటి వారు ఎప్పుడు గొడవల్లోనే ఉంటారండి, ఎప్పుడు వివాదాలను కలిగే ఉంటారు. అటువంటి వారితో మనం స్నేహం చెయ్యొద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అటువంటి వారికి మనము పరిచయస్తులుగా కూడా ఉండకూడదు. ఎందుకంటే అటువంటి వారితో మనం స్నేహం చేసిన, పరిచయాన్ని కలిగి ఉన్న మనము అనేకమైనటువంటి చిక్కు సమస్యల్లో చిక్కుకుంటాము కనుక మనం అటువంటి వారికి దూరంగా ఉండాలి. శాంతి, సమాధానము, నెమ్మది, నీతి, యథార్థత, అందరి కోసం కూడా మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలండి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వారి నోట్లో నుంచి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని విమర్శించటానికే వారు పుట్టినట్లుగా ఏదో ఒక మాటల ద్వారా ఎదుటి వారిని బాధ పెడుతూనే ఉంటారు. అలాంటి వారితో మనం ఉండకూడదు, స్నేహం చేయకూడదు, అటువంటి వారితో మనము చేరకూడదని దేవుని యొక్క వాక్యం ఖండితంగా మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే 29వ వచనం, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. జ్ఞానము కలిగినటువంటి వారు తాము చూచినది నేర్చుకుంటారు, పనిలో ప్రావీణ్యతను సంపాదిస్తారు. దేవుని యొక్క సన్నిధానంలో మనము కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి, నిపుణత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామో, దాని ప్రకారం మనం నడుస్తామో, దానిలో మనము అత్యధికముగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా మన జీవితాలను మనము మార్చుకొని దేవునికి అనుకూలంగా మారతాము. దేవుడు రాజుల ఎదుట నిన్ను నన్ను ఘనపరిచే దేవుడు. నిత్య రాజ్యములో కూడా మనలను ఆయన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నాయన. మా హృదయాలన్నిటినీ కూడా సరిచేయండి. నీకు అనుకూలమైనటువంటి జీవితాలను మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న దోష పాపములన్నీ కూడా క్షమించండి నాయన. మంచి పేరును సంపాదించుకోగలిగిన కృపనివ్వండి. నీ నామమునకు ఘనత తెచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోండి నాయన. అయ్యా నా తండ్రి, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి మీరు కృప చూపించండి. మా పరిచర్యలన్నిటినీ దీవించండి దేవా. ఉదయకాల సమయంలోని ఈ మాటలను నాయన వింటూ నాయన ధ్యానిస్తూ నా తండ్రి నాయన మాతో కలిసి నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డలను కూడా అయా మీరు దీవించండి. మంచి మంచి తీర్మానాలను తీసుకొని నీ వాక్యమును వారి హృదయంలోనికి చేర్చుకొని దాని ప్రకారముగా జీవించగలిగినటువంటి ఆత్మను నాయన ప్రతి వారి మీద కూడా మీరు కుమ్మరించండి దేవా. మీరు మాకు తోడయ్యండి నాయన. ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన, పర సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపి మా జీవితాలను ఆశీర్వాదమునకు అయా సూచనలుగా మీరు మార్చి నీ కృపలతో వర్ధిల్లపరచమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.